మంటల్లో పడితే ఏ వస్తువైనా కాలిపోతుంది, అది మనకు తెలిసిన నిజం. కానీ ఒక వస్త్రం అది మంటల్లో పడినా కాలదు అంటే ఇది మ్యాజిక్ కాదు, ఇది శాస్త్రం. మరి ఆ శాస్త్రం మన పూర్వీకుల దగ్గరే ఉండేదంటే నమ్ముతారా? వేల ఏళ్ల క్రితం భారతదేశంలో కొన్ని ప్రత్యేకమైన వస్త్రాలు తయారయ్యేవి. యుద్ధాల్లో, అగ్ని ప్రమాదాల్లో, మంటల్లో కూడా వెంటనే కాలిపోని వస్త్రాలు అవి. దేవాలయాల్లో, యోధుల దగ్గర, రాజసభల్లో వాడినట్లు పురాతన గ్రంథాలు చెప్తున్నాయి. ఈ రహస్యాన్ని వివరించిన ఒక పురాతన గ్రంథం ఉంది, అది అర్థశాస్త్ర. ఈ గ్రంథంలో కొన్ని వస్త్రాలను అగ్ని నిరోధకంగా మార్చే పద్ధతుల గురించి ప్రస్తావన ఉంది. మన పూర్వీకులు ఒక అద్భుతమైన టెక్నిక్ ఉపయోగించేవారు. మొక్కల బూడిద, ఖనిజ లవణాలు, ఈ రెండు పదార్థాలతో వస్త్రాన్ని ప్రత్యేకంగా శుద్ధి చేసేవారు. అప్పుడు ఏమవుతుంది? మంట పట్టడం స్లో అవుతుంది, మంట ఎక్కువగా వ్యాపించదు, బట్ట వెంటనే కాలిపోదు. ఇది ఇప్పటి భాషలో ఫ్లేమ్ రిటర్డెంట్ మెటీరియల్స్ టెక్నాలజీ. ఇప్పుడు మనం ఫ్యాక్టరీలో తయారు చేసే ఫైర్ రెసిస్టెంట్ సూట్స్ కెమికల్ కోటింగ్తో తయారవుతాయి. కానీ మన వాళ్ళు వేల సంవత్సరాల క్రితమే న్యాచురల్ మెటీరియల్స్తో ఇదే కాన్సెప్ట్ను ఉపయోగించేవారు. ఇది కేవలం సాంప్రదాయం కాదు, ఇది ప్యూర్ మెటీరియల్ ఇంజనీరింగ్. మనకు పాతకాలం అని కనిపించేది అసలు చాలా అడ్వాన్స్డ్ సైన్స్. మనం మర్చిపోయిన జ్ఞానం ఇప్పుడే మళ్ళీ బయటపడుతుంది. ఇప్పుడు ఒక ప్రశ్న మొదలవుతుంది, ఇంత అడ్వాన్స్డ్ నాలెడ్జ్ ఉన్న మన పూర్వీకులు ఇంకా ఎలాంటి రహస్యాలు దాచారు? మనకు ఇంకా ఎంత తెలుసుకోవాలి అని. ఇలాంటి మిస్టరీలు, సైన్స్ నిజాలు తెలుసుకోవాలంటే ఎన్ఓఎఫ్ మిస్టరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నిజం ఎప్పుడూ మిస్టరీలానే ఉంటుంది.